తిరుపతి వేదికగా ఆంధ్రప్రదేశ్ సర్వేయర్ల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోర్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల మేలు కోరి రైతుల ప్రయోజనాల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు సర్వేయర్లకు 267 పదోన్నతులు కల్పించిందని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన మొత్తం 14 డిమాండ్లలో ఇప్పటికే 11 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన డిమాండ్లను కూడా త్వరలోనే పరిష్కరించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సర్వే డిపార్ట్మెంట్ను కేవలం సాధారణ శాఖగా కాకుండా టెక్నిక్స్ డిపార్ట్మెంట్గా పరిగణలోనికి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వేయర్ల విధులకు ఉపయుక్తంగా ప్రభుత్వం ల్యాప్టాప్లను అందజేసిందని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో రోవర్స్ కొరతను సమర్థవంతంగా అధిగమించామని తెలిపారు. అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప మరియు నెల్లూరు జిల్లాల నుంచి అందరూ సభ్యులు హాజరు కావడం జరిగింది. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగ సంఘం మేము తెలియజేసుకోమనగా, ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రభుత్వము ఏదైతే ప్రతిష్టాత్మకంగా రీసర్వే కార్యక్రమానికి చేపడుతుందో దాన్ని మేమందరూ కూడా మనసావాసకరణ కూడా నిర్వహిస్తున్నాం. ఏదైతే ప్రభుత్వము ప్రజలకు మంచి కోరి, అలాగే రైతులకు భూ యజమానులకు మంచి కోరి ఏదైతే రీసర్వే కార్యక్రమం మొదలుపెట్టి కొనసాగిస్తుందో అవన్నీ కూడా మేము ఉద్యోగస్తులుగా, సర్వే ఉద్యోగస్తులుగా మనసా వాచాకరణ మేము రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అలాగే ఇటీవల మాకు మంజూరు చేసినటువంటి 260 ప్రమోషన్లు, 267 ప్రమోషన్స్ మాకు మా శాఖ మాకు ఈ మధ్యకాలంలో అంటే ఒక 15 నుంచి 20 రోజుల మధ్యలో మాకు అన్నీ కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. వివిధ క్యాడర్లో 267 పోస్టులకు పదోన్నతులు కల్పించడం అనేది సర్వే శాఖలోనే అతిపెద్ద గొప్ప సహాయంగా మేము ఫీల్ అవుతున్నాం. దానికి మేము ప్రభుత్వానికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే డిపార్ట్మెంట్కు కావాల్సినటువంటి రీసర్వే చేయడానికి కావాల్సినటువంటి ల్యాప్టాప్లు కానీ, అట్లాగే రోవర్లు కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెప్పించి సర్వే డిపార్ట్మెంటు పనిచేయడానికి దోహదపడుతున్నటువంటి ప్రభుత్వానికి మా యొక్క ఏపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగ సంఘం నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ప్రభుత్వానికి. అట్లాగే మరొకసారి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం, ఏదైతే ప్రభుత్వం ప్రజల మేరుగోరి రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందో దాన్ని మేమందరూ కూడా చాలా శ్రద్ధతో, భక్తితో దాన్ని ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వే చేయడానికి మేమందరూ కూడా కృతజ్ఞతలు ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే చిన్న చిన్న సమస్యలు మాకు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క మీటింగ్ ద్వారా తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి ఏపీఎస్సీ ఎప్పుడు కూడా సభ్యుల పక్షాన ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. కోర్ కమిటీ మెయిన్గా ఈరోజు బైలాస్ ప్రకారంగా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మీటింగ్ జరగాల, దాని ప్రకారంగా ఈ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం. మెయిన్గా ఈ మీటింగ్లో మాకు వచ్చిన అజెండాలో ముఖ్యమైనటువంటి ఏదైతే పాయింట్ వచ్చిందో అదేంటంటే సర్వే డిపార్ట్మెంట్ని టెక్నికల్ డిపార్ట్మెంట్గా అనౌన్స్ చేయాలనేది ఈరోజు అందరూ ఏకగ్రీవంగా మేము నిర్ణయించుకున్నాం. టెక్నికల్ డిపార్ట్మెంట్గా ఎందుకు తీసుకోవాలంటే సర్వే డిపార్ట్మెంట్లో ఈరోజు పనిచేసినటువంటి 11,000 పైచిలకు సర్వే సిబ్బందిలో ఇంచుమించుగా 9,000 పైచిలకు అందరూ కూడా బీటెక్ డిప్లొమా కలిగి ఉన్నారు. అందులో సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తున్నారు, సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్గా అనౌన్స్ చేసి డిపార్ట్మెంట్కు టెక్నికల్ స్కిల్స్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ముక్తకంఠంతో అందరూ కూడా అడిగి ఉన్నారు. సో దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వానికి వినతి పత్రం ద్వారా ఇస్తాం. ఆల్రెడీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మేము ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చినాం. మరొకసారి మేము దీన్ని వినతి పత్రం రూపంలో తీసుకెళ్ళి ప్రభుత్వానికి మేము దీన్ని తెలియజేస్తాం. తద్వారా వారితో చర్చలు జరిపి ఈ యొక్క ప్రపోజల్స్ ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఏపీఎస్సీ చేస్తుంది. రీసర్వే వల్ల ఇబ్బందులు లేవని చెప్పాం, ఆ ఇబ్బందులు కూడా చిన్నవి. బట్ ఆ ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి మేము ఎప్పటికప్పుడు తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి దాని యొక్క సమస్యలను కూడా నివృత్తి చేస్తోంది. అందులో భాగంగానే మాకు ల్యాప్టాప్స్ కొరత ఉంది. ల్యాప్టాప్స్ అన్నీ కూడా మొన్న 750 ల్యాప్టాప్స్ స్టేట్ అంతా సప్లై చేశారు. రోవర్ల కొలుతుంది, రోవర్లు కూడా పర్చేస్ చేసి డిపార్ట్మెంట్కి ఇస్తున్నారు. ఇంకా కొన్ని మాకు డిప్యుటేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విలేజ్ సర్వేయర్స్ని జిల్లా మండలాలు దాటి డిప్యుటేషన్స్ వేస్తున్నారు. అవన్నీ కూడా మేము అధికారుల దృష్టి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పరిశీలించి అన్నీ కూడా నివృత్తి చేస్తున్నారు. ఒక పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు ఒక పెద్ద ప్రభుత్వము
ఆ ప్రజల కోసం చేసే పెద్ద కార్యక్రమంలో ఉద్యోగస్తులకు చిన్నటువంటి సమస్యలు రావడం చాలా సహజం. అవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. తద్వారా వారి ద్వారా ఆ సమస్యలను పరిష్కారం చేసి మేము ఏదైతే ప్రభుత్వము మంచి ఉద్దేశంతో రీసర్వే కార్యక్రమం తీసుకొచ్చిందో దాన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఉంది. ఇప్పటివరకు మేము తీసుకున్నటువంటి 14 డిమాండ్లో ఆల్మోస్ట్ 11 డిమాండ్లు గవర్నమెంట్ పాజిటివ్గా తీసుకుంది. ఇంకో 3 డిమాండ్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అందులో ఒకటి ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 2025లో ఏదైతే ఉందో అందులో జిల్లా స్థాయిలోనే డిప్యూటీ సర్వేయర్ క్యాడర్ వరకు పెట్టమన్నాం. ఆ 4 స్థాయిలు అంటే గ్రామ సర్వేయరు గ్రేడ్ 1, డిప్యూటీ సర్వేయర్ గ్రేడ్ 2, డిప్యూటీ సర్వేయర్ జేఎస్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇవి పెట్టమన్నాం. ఇట్లాంటివి ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి అంశం కాబట్టి ఇట్లాంటి పాలసీ మ్యాటర్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. చాలా వరకు ప్రభుత్వం మా సమస్యలను కూడా పరిష్కారం చేస్తుంది. వారికి మరొకసారి మేము ఏపీఎస్సీ నుంచి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అవునండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మా లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. నమస్తే అండి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రీసర్వే ప్రాజెక్టు సక్సెస్ చేయడానికి సర్వే ఉద్యోగులందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దానిలో ముఖ్యంగా గ్రామ సర్వేయర్లు చాలా ఎక్కువ దానిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకి ఉన్న ప్లేస్లో కాకుండా డిప్యుటేషన్ కారణంగా బయట పనిచేసే సందర్భంలో వాళ్ళకి అటెండెన్స్ విషయంలో ఎందుకు ఇబ్బంది వచ్చి శాలరీ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే పని చేస్తాం, మాకు ఎక్కడైనా సరే మేము అటెండెన్స్ వేసుకునే ఫెసిలిటీ ఇవ్వమని వాళ్ళు కోరుతున్నారు. అట్లానే వాళ్ళ స్థానం దాటి బయటికి వెళ్ళి పనిచేసేటప్పుడు టీఏడిఏలు కావాలని అడుగుతున్నారు. సో అవి అన్నీ సక్రమమైన కోరికలే, న్యాయమైన కోరికలే. దాంతోపాటుగా వాళ్ళ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న మిగతా ఫంక్షనరీతో పాటు ఉన్న వాళ్ళకి చాలామందికి ఒక స్టెప్ ప్రమోషన్ వచ్చింది. గ్రామ సర్వేయర్లు ఇంత రీసర్వేలో భాగస్వాములు అవుతున్న గ్రామ సర్వేయర్లకి ఒక ప్రమోషన్ కూడా రాలేదు. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని మా అధికారులని కోరుతూ ఉన్నాం. వాళ్ళకి ఏదైతే నెక్స్ట్ క్యాడర్ ప్రమోషన్కి ఒక క్యాడర్ స్ట్రెంత్ ఫైనల్ చేయమని, స్కేల్ ఫైనల్ చేయమని ఆల్రెడీ గవర్నమెంట్కి పంపి ఉన్నాం. ఈ రీసర్వేలో భాగస్వామ్యం అవుతున్న కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ సర్వేలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అధికారులు దానికి సానుకూలంగా స్పందిస్తారని మేము ఆశతో ఉన్నాం. ఇప్పుడు ఈరోజు సమావేశంలో కూడా అందరం కూడా దాని యొక్క ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్లో గ్రామ సర్వేల యొక్క పరిష్కారం చేసినట్టయితే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా రీసర్వే కార్యక్రమంలో పాల్గొని రీసర్వే విజయవంతం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళందరి తరపున ఇంకా కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే రైతుల కోసం ఈ రీసర్వే తప్పులు లేకుండా వాళ్ళకి రికార్డులు అందించాలని ఆలోచన చేస్తుందో దానికి సమయం ఒక బాగా తక్కువ టైము ఇచ్చినందువలన తప్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. తప్పులు లేకుండా చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అదే తప్పులు లేకుండా ఫలితాలు రైతులకు అందించాలని కోరుకుంటుంది. దయచేసి ఈ సమావేశంలో సభ్యులందరూ కోరుకుంది ఏంటంటే మేము కష్టపడి పనిచేస్తాం, తగిన సమయం ఇవ్వండి అని ఎక్కడైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో రీసర్వేలో వారందరూ కోరుకుంటున్నారు. అలానే ఈరోజు జరిగిన సమావేశంలో ఎక్కువ మంది ఈ గ్రామ సర్వేల సమస్యలే రీసర్వే సందర్భంగా పనిచేస్తున్నారు. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అడిగిన చిన్న కోరికలు, వాళ్ళకు ఒక స్టెప్ ప్రమోషను, ఎక్కడైనా అటెండెన్స్ వేసుకునే అవకాశం, అలాగా సమయం రీసర్వేకి ఎంత అవసరమో దానికి నిర్దిష్టంగా అయిన సమయాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నారు. ఇది కాకుండా మాకు మెయిన్ ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే డిపార్ట్మెంటు ఆల్ క్యాడర్స్కి ఏదైతే రీజనల్ ఆఫీసులు ఉన్నాయి, రీజనల్ ఆఫీసులు ఉన్నారు, వాళ్ళకి మాకు గతంలో జోనల్ క్యాడర్లో ఒక్కొక్క క్యాడర్కి జిల్లా స్థాయిలో రీజనల్ ఆఫీసుల్లో మాకు సర్వీస్ మ్యాటర్స్ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు దానికి అవకాశం లేకుండా మేమంతా కూడా సెంట్రలైజ్ చేయటం మూలకన సర్వే ఉద్యోగులందరూ కూడా హెడ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ యొక్క సర్వీస్ మ్యాటర్స్ పరిష్కారం కోసం కృషి చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. మేమందరం కూడా ఆల్రెడీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా ఇచ్చాము. మాకు ఏదైతే రీజనల్ ఆఫీసులు ఉన్నాయో రీజనల్ ఆఫీసులో ఉన్న ఆఫీసర్లకి వాళ్ళకు హోదాతో పాటు అధికారాలు కూడా ఇచ్చినట్టే వాళ్ళకి
ఆ జోనల్ లెవెల్లో కానీ రీజనల్ లెవెల్లో కానీ సర్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ఆశిస్తున్నాం. దాన్నే మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. దానికి కూడా ప్రభుత్వం మాకు సానుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిద్దని ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, డెడ్ లైన్ ఏం పెట్టలేదండి. మాకు ఈరోజు వరకు కూడా సర్వే ఉద్యోగులు అందరూ కూడా గతంలో మేమైతే డిపార్ట్మెంట్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు కానివ్వండి, తర్వాత రీసెంట్గా ప్రమోషన్లు ఇచ్చే సందర్భంలో కానివ్వండి, అధికారులు ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు మాకు ఈరోజు వచ్చిన మీటింగ్లో వచ్చిన సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. మేము మాకున్న సమస్యల్ని వాళ్ళకి తెలియజేసుకొని మేము దాన్ని సానుకూలంగానే ఫలితాలు రాబట్టుకొని ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేమందరం కూడా మనసా వాచా కర్మణ సంసిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.